రావాలమ్మా రావాలి. కోవ బండ్లమ్మా కోవ బండ్లు తింటే తీయగా ఉంటాయి, నవ్వులితే మెత్తగా ఉంటాయి. రావాలమ్మా రావాలి. తీయని కోవ బండ్లమ్మా, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలనిపించే బండ్లు. టేస్ట్ సూపర్ ఉంటది. కోవ బండ్లమ్మా కోవ బండ్లు. డబ్బులు లేకపోతే అమ్మని అడగండి, అమ్మ ఇవ్వకపోతే నాన్న అడగండి, నాన్న ఇవ్వకపోతే నానమ్మని అడగండి, నానమ్మ కూడా అమ్మమ్మని అడగండి, ఆఖరికి అమ్మమ్మ కూడా ఇవ్వకపోతే ఏడండి. కోవ బండ్లు మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి అమ్మా. ఇంకాసేపు ఇక్కడ ఉంటాను. రావాలమ్మా రావాలి. తీయని కోవ బండ్లు, తీయని కోవ బండ్లు. రావాలమ్మా రావాలి రావాలి రావాలి. కేవలం 10 రూపాయలు మాత్రమే. ధర తక్కువ, రుచి ఏమో చాలా ఎక్కువ. అరా ఈ ఏరియాలో నన్ను ఎప్పుడు చూడలేదా? చూడలేదు. మరి నిన్ను కూడా చూడలేదు. మేము కూడా ఎప్పుడు రాలేదనుకో. మాది వేరే ఏరియా. ఏంటి పావా బండ్లు అమ్ముతున్నావు ఇక్కడ? లేదు, క్యాలీఫ్లవర్లు అమ్ముతున్నాను. ఇదిగో ఎలా కోలాలు వద్దు. ఈ వీధిలో పిల్లలు తిరుగుతుంటారు, వాళ్ళకి ఎలాంటి పాయిజనస్ ఫుడ్ అమ్ముతావా నువ్వు? పాయిజనస్? ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఈ బండ్లకి ఎక్స్పైరీ డేట్ చూపించు. ఏది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు కాదు గాని నువ్వు ఇటు రారా. ఇది పద్ధతిగా ఉంది. ఇదొక ఈది. ఇక్కడ నేనని ఉన్నాను. ఇలా ఈదుల్లోకి సైకిల్ వేసుకుని వచ్చేస్తాలో, పావ బండ్లు అమ్మేస్తాలో బాగోదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. కొడతావా? ఎరా, బేకరీలో దొరికే బన్నలకి, రోడ్డు సైడ్ దొరికే పుల్కాలకి ఎక్స్పైరీ డేట్ ఉండడం ఎప్పుడైనా చూసావేంట్రా? అయినా నన్ను క్వశ్చన్ చేశారా? ఇటు ఎవడిచ్చాడరా నీకు? నువ్వేమైనా ఫుడ్ ఇన్స్పెక్టర్వా? లేదా నేను పాడైపోయిన బండ్లు అమ్ముతున్నానని నీ దగ్గర ఏమైనా ప్రాపర్ ప్రూఫ్స్ ఉన్నాయా? అవును, ఇందాకడేంట్రా నువ్వు అంటున్నావు? కొట్టక ముందు ఏడు చేస్తున్నావు. మీకు ఎందుకు నీ ఎగస్ట్రాలో? ఆడికి అయిపోయింది పెళ్ళి, నీకు కూడా అయిపోతుంది. చూసుకున్నా పక్కన ఎవడో పులకాలు అమ్ముతున్నాడంట. పద ఆడితో కూడా తిట్టించుకుందాం. ఎలాంటి కొడకల్లారా, మళ్ళీ ఈ ఏరియాలో కనిపిస్తే ఒక్కొక్కరితో కొత్త చెక్కేస్తా. ఈ పులకాల బండోడైనా మాకు భయపడతాడంటావా? యారా ఈ పేటలో నన్ను ఎప్పుడు చూడలేదా? నా కొడుకేంటి అక్కడ ఆగుతున్నాడు? వెళ్ళిపోతాం.